ఫ్యాన్ పార్టీకి ఆ నియోజకవర్గం ప్రయోగశాలలా మారిపోయింది. 3 ఎన్నికల్లోనూ ప్రయత్నాలు విఫలమవ్వడంతో మరో మార్పుకు సిద్ధమవుతోంది వైసీపీ. హ్యాట్రిక్ విక్టరీతో టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో మరోసారి ఇన్ఛార్జిని మార్చాలని ఆలోచన చేస్తోంది. మరో బలమైన వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అందించాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే బలమైన అడుగులు వేయాలనుకుంటోంది. ఇంతకీ వైసీపీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గం ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గం అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే కలల కానాచిగా పేరొందింది పాలకొల్లు. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, చలం ఇలా ఎందరో సినీ రంగ ప్రముఖులు పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. అలాంటి నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు నిమ్మల రామానాయుడు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. అలాంటి నాయకుడిపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ని ఎన్నికల బరిలోకి దించాలని ఆలోచన చేస్తోందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో త్వరలోనే మరో నాయకుడు వస్తాడని మెంటల్గా ప్రిపేర్ అయింది పాలకొల్లో వైసీపీ క్యాడర్. రెండు 2024 ఎన్నికలకు ముందు భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలానికి చెందిన గుడాల శ్రీహరి గోపాలరావుని పార్టీలోకి ఆహ్వానించిన పాలకొల్లు వైసీపీ అభ్యర్థిగా పోటీకి దించారు. అయితే గుడాల గోపి ఆ ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనే పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే గుడాల గోపి స్థానికుడు కాకపోవడం, నియోజకవర్గంలో పట్టు లేకపోవడం, మరోవైపు స్థానికంగా ఉన్న క్యాడర్ కూడా కలిసి రాకపోవడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. పాలకొల్లులో ఆశించిన స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా లేకపోవడంతో మంత్రి నిమ్మలను రాజకీయంగా ఎదుర్కోవడంలో గోపి విఫలమవుతున్నాడని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గుండం నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ అనుచరుడిగా ఉండేవారు గుండం నాగబాబు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 34,000 పైచిలుకు ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 33,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. గున్నం నాగబాబునే పాలకొల్లు ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో 3 సార్లు గెలిచి హ్యాట్రిక్తో జోరు మీదున్న నిమ్మల రామానాయుడిని ఢీకొట్టేందుకు స్థానికుడైన బలమైన నాయకుడు అవసరమని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. అందుకే గున్నం నాగబాబుని అభ్యర్థిగా ప్రకటించాలనే ఆలోచన చేస్తోందట. గతంలో 2 సార్లు ఓడిపోయామనే సానుభూతి కూడా గున్నంకి కలిసొస్తుందని ఫ్యాన్ పార్టీ లెక్కలేసుకుంటోందట. నాగబాబు అయితేనే నిమ్మలను ఓడించగలడని క్యాడర్ కూడా భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచే జైత్రయాత్రను ప్రారంభించాలనే ఎత్తుగడతో ఉందట వైసీపీ నాయకత్వం. అధికార పక్షానికి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ గురిపెడుతోంది. మరి పాలకొల్లులో గుడాల గోపిని మరికొన్నాళ్లు కొనసాగిస్తారా, లేకపోతే త్వరలోనే తెరపైకి మరొకరొస్తారా అన్నది చూడాల్సిందే. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.